దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగం, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఈరోజు 130వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్ట్ సృష్టికర్త. ఇది ప్రవచన్ టీవీ గుడివాడ. ఈ సృష్టికర్త సబ్జెక్ట్ అనగానే మీకు అందరికీ కూడా మరి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనేది ఒక స్ఫురణకు రావాలి. ఎందుకు అంటే ఈ విషయమే ఈ లోకంలో ఉన్నటువంటి ఇతర జనాలకి తెలియదు. తెలియవలసిందల్లా క్రైస్తవులకే. క్రైస్తవులు కూడా లోతుగా తెలిసి ఉంటే కానీ వాళ్ళకున్న డౌట్లు మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం. లోతుగా తెలియాలి. అది సృష్టికర్త సబ్జెక్టులో ఉన్నటువంటి విశేషం. అది సృష్టికర్త మిగతా వాళ్ళు కారు, ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడు ఒకే దేవుడు అని మనం చెప్పడానికి బాగా మరి సిద్ధపడి ఉండాలి. అంతేకాకుండా జనరల్గా ఇతర జనాలు ఏమంటుంటారంటే ఒక్కడే దేవుడు ఉంటారా, అనేక మంది ఉంటారంటే ఒక్కడే ఉంటాడు ఏంటి దాంట్లో అంటారు. మరి ఒక్కడే ఉంటే మరి మీరేంటి వాళ్ళని వీళ్ళని అంటున్నారంటే ఎట్లా చేసినా ఆయనకి వెళ్తుందిగా అన్నారు. పోయినా ఆయన ఎవరు అంటే ఆయన ఎవరో మనకు తెలియదు. ఇది ఆన్సర్. వాళ్ళు అనేది దేవుడు ఒక్కడే ఉంటాడు పైన ఎక్కడో, ఆయన ఎవరో మనకు తెలియదు. కథ ఎవరో ఒక్కొక్కళ్ళ దారిలో ఒకళ్ళు వెళ్తూ ఉంటారు. హిందువులు ఒక దారిలో వెళ్తే, ముస్లింలు ఒక దారిలో వెళ్తే, క్రైస్తవులు ఒక దారిలో వెళ్తున్నారు. కానీ అసలు సృష్టికర్త ఎక్కడో ఉంటాడు అన్నాడు. అసలు సృష్టికర్త మనకు తెలియడు, ఎక్కడో ఉంటాడు, ఎట్లా వెళ్ళినా ఆయన దగ్గరికి వెళ్తుందని అనుకుంటున్నారే, అది తప్పు. అసలు సృష్టికర్త ఇక్కడే ఉన్నాడు, నీ పక్కనే బైబిల్ గ్రంథంలోనే ఉన్నాడు. అది తెలియట్లా. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు అంటే ఆయన సృష్టికర్త ఎట్లా అవుతాడని దాని వైపు చూడలేదు. కానీ బైబిల్ గ్రంథం చూస్తే యేసు ప్రభు ఒకటే కాదు, సృష్టి నిర్మాణం ఉంది దాంట్లో. యేసు ప్రభు ఆత్మరూపంలో మొదటి నుంచి ఉన్నాడు. సృష్టి నిర్మాణంలో ఆయనే పాలు పంచుకున్నాడు. ప్రధాన పాత్ర ఆయనదే. హెబ్రీ పత్రికలో చెప్తాడు. ఆయనే మొత్తం ప్రధాన శిల్పి. కాబట్టి ఆయన ఏదో మానవ రూపంలో వచ్చిన తర్వాత 2000 సంవత్సరాల క్రితం అని జనరల్గా అందరూ కూడా అపోహపడుతున్నారు. కానీ ఆయన సృష్టికర్త అనేది తెలియటిలా. కాబట్టి సృష్టికర్త మనకు తెలియదు అని అందరూ ఎందుకు అంటారంటే వాళ్ళు ఇతరులు వాళ్ళకి ఎవరు చెప్పలే నేను సృష్టికర్త అని. దేవుడు అన్న ఆయన నేను సృష్టికర్తనని వాళ్ళకి ఎవరో చెప్పలా. అందువల్ల తెలియదు. ఇక మనకు తెలియదు అనుకుంటున్నారు. కానీ దేవుడు అన్న ఆయన నేను సృష్టికర్తని చెప్పిన ఆయన ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఉన్నాడు. ఆ విషయం వారికి తెలీదు. అదే అంటున్నాం. ఇప్పుడు అసలు ఇకపోతే మనకున్న రుజువేంటి? బైబిల్ గ్రంథంలో దేవుడు సృష్టికర్తని, మిగతా వాళ్ళు కారు అని అంటాక రుజువేంటి అనేది ఇప్పుడు మనం ఆలోచించాలి. ఆ రుజువే మరి యెషయా గ్రంథం. యేసు ప్రభు వారి నరావతారానికి ముందే 740 సంవత్సరాల క్రితం ప్రవక్త అయినటువంటి యెషయా గారి ద్వారా చక్కని మాటలు దేవుడు మాట్లాడాడు. ప్రవక్త అంటే ఆయన మనిషే, కానీ ఆయన నోటి ద్వారా వచ్చే ప్రతి మాట కూడా దేవుడి యొక్క ఆత్మ చేత మాట్లాడిపిస్తాడు. అది దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. బైబిల్ గ్రంథంలో దేవుడు ఎప్పుడు మాట్లాడతాడని చెప్తున్నామంటే ఆయన వచ్చి ప్రతిసారి దిగిరాడు. ప్రవక్తల నోటి వెంట మాట్లాడతాడు, అప్పుడు కానీ ఇప్పుడు కానీ. అలాగే పాస్టర్లు ఆయన ఎన్నిక చేసుకున్నటువంటి వారి ద్వారా కూడా మాట్లాడతాడు. వాక్యం ద్వారా మాట్లాడతాడు. దేవుడు ఎప్పుడూ ఉన్నాడు. కాబట్టి ఆ యెషయా గ్రంథం 41వ అధ్యాయం 44వ అధ్యాయాల్లో చెప్తున్నాడు అసలు నేను సృష్టికర్తను అబ్బాయి. పోని ఇంకెవరైనా దేవుడు ఉన్నాడని మీరు అనుకుంటే ఇదిగో నేను చెప్పినట్టుగా జరగబోయే సంగతులు చెప్పండి, ఎవరైనా ముందుగా చెప్పాలి అని అంటాడు. అది జరగాలి. అట్లాంటిది ఎక్కడైనా ఉందా? ఎక్కడ ఏమీ లేదు. కానీ నేను చెప్తున్నా అన్నీ నేను ముందే చెప్పేస్తూ ఉంటా. అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక మరి నేను కాకపోతే ఇంకెవరు సృష్టికర్త? నేను దేవుడు కాకపోతే ఇంకెవరు దేవుడు? మిగతా వాడు చెప్పట్లేదుగా, పోనీ చెప్తా ఉంటే పోనీ ఆలోచించవచ్చు. ఎవరేం చెప్పట్లేదుగా, మరి వాళ్ళు దేవుళ్ళు అంటాక అసలు రుజువేది? ఇదిగో నేను దేవుడు అంటాక ఇది రుజువు అంటున్నాడు. కాబట్టి ఈ విషయాలే తెలిసి ఉండాలి. మరి ఇక్కడ నేను పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారి జీవిత చరిత్రలో చెప్పుకుంటూ వస్తూ ఆయన జీవితంలో రాబోయే కాలంలో ఏం జరిగేది ఆయనకు చూపించాడని చెప్తూ ఇదిగో ఆయనకు ఒకటే కాదు అనేక మందికి చూపించాడు. ఇదిగో ప్రత్యక్షంగా నాకు 39 దర్శనాల ద్వారా జరగబోయేవి చూపించాడు. అందులో 37 దర్శనాలు జరిగిపోయినాయి. ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇలాది ఇవాళ చెప్తే రేపు జరిగినాయి కొన్ని, ఇలా ఇవాళ చెప్తే కొన్ని సంవత్సరాల తర్వాత జరిగినాయి. అట్లా మొత్తం అంతా మీకు అన్ని దర్శనాలు మీ ముందుకు తీసుకొచ్చింది. జరిగిన 37 దర్శనాలు చెప్పాను. ఇంకా జరగని 2 దర్శనాలు కూడా ఇవి జరుగుతాయని చెప్పాను. మొత్తం మీద మీకు 39 దర్శనాలు చెప్పేసి ఇప్పుడు మరి బైబిల్ గ్రంథంలో ఇట్లా ఇంకా దేవుడు అసలు అనాది కాలం నుంచి ఉన్నాడంటాక రుజువేంటి? యేసు ప్రభు నరావతారంలో రాకముందే ఆయన చెప్పి, అంటే ప్రవక్త ద్వారానో ఆయన వాక్కు ద్వారానో స్వరం ద్వారానో చెప్పి జరగాలి.
అట్లాంటివి ఏమున్నాయి ఇంకా అని అనుమానం రావచ్చు. ఆయన లేకపోయినా ఆయన చెప్పడం జరిగింది, అవి అమలు జరగటం జరిగింది. ఎట్లా జరిగిందంటే ప్రవక్తల నోటి ద్వారా మాట్లాడాడు, స్వరం వినిపించాడు, అంతే చాలు. ఇంకెక్కడా లేదు. ఇటువంటి ఆధారాలు ఇంకెవ్వరు దేవుడుగా చెప్పబడే వారు ఎవ్వరు కూడా వాళ్ళు చెప్పటం జరగటం అనేది ఎక్కడ ఏం జరగల. కాబట్టి ఈ సృష్టికర్త అంటాకి ఇది బేస్ అంటాకి ఇది 15 వచనాలు సెలెక్ట్ చేసుకుని అసలు బైబిల్ గ్రంథం నిండా ఉంటుంది. ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది, ఇది జరుగుతుందని. అన్నీ జరిగిపోయినాయి, అన్నీ మనం తీసుకోలేం. కాబట్టి ఇంపార్టెంట్ ఒక 15 ప్రవచనాలు ఇది జరుగుతుంది అని చెప్పటం అని ఎక్కడి నుంచి తీసుకున్నా ఆది కాండం నుంచి మొదలుపెట్టా. స్టార్టింగ్ నుంచి అసలు మొట్టమొదటిగా అబ్రహాం గారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ముందుగా సృష్టిని నిర్మించాడు. ఆదాము హవ్వలతో జనం పెరుగుతా వస్తూ ఉన్నారు. మధ్యలో ఆయన కోపం వచ్చింది నోవహు గారి కాలంలో. మొత్తం అంతా జలప్రళయంతో మొత్తం ముంచేశాడు. నోవహు గారి కుటుంబం మిగిలింది. ఆ యొక్క నోవహు గారి కుటుంబంలో ఆయన 3 కుమారులు నోవహు గారితో పాటు. ఆ 3 కుమారులు కూడా షేమ్, హేమ్, యాపత్ అనేటువంటి 3 కుమారులు కోడళ్ళు వాళ్ళ మట్టుకు మిగిల్చాడు ఓడలో పెట్టి. మిగతా వాళ్ళంతా లేపేశాడు. కానీ అక్కడి నుంచే లెక్క జనం అంటూ మళ్ళీ వర్ధిల్లటం. కాబట్టి అక్కడి నుంచి వస్తున్నటువంటి కాలంలో అబ్రహాం గారిని ఏర్పరచుకున్నాడు. అప్పటికి సృష్టి పుట్టి అంటే మానవుడు పుట్టి సృష్టి నిర్మాణం దేవుడు ఎప్పుడు ఏం చేసుకుంటా వచ్చాడో అది పూర్తిగా ఇదని కాదు, కానీ మొత్తం సృష్టి అంతా నిర్మాణం అయిపోయిన తర్వాత చివరిగా మానవుడిని నిర్మించాడు. కాబట్టి మానవుడు నిర్మించడం ఆయన లెక్కల్లో ఏంటి, సృష్టిలో ఒకరోజు ఇది ఒకరోజు అన్న ఆయన లెక్కలో ఒకరోజు అంటే ఎన్ని వందల సంవత్సరాలు ఉంటాయో మనకు తెలియదు. మొత్తం మీద ఆ యొక్క సృష్టి అంతటిని కూడా సృష్టించాడు. చివరి రోజైనటువంటి 6వ రోజు మనిషిని సృష్టించాడు. ఆ తర్వాత ఒకరోజు విశ్రాంతి అని ఆయన్ని ప్రకటించాడు. కాబట్టి మనిషిని సృష్టించి ఆదాము హవ్వ సృష్టించిన తర్వాత వాళ్ళ సంతానం కొద్దిగా పెరుగుతా వస్తూ ఉండగా అబ్రహాం అని ఆ సంతానం ఎక్కడి నుంచి వస్తుంది? ఆదాము అవతార సంతానం పెరిగింది, మొత్తం పోయారు తుడిచిపెట్టుకుని జలప్రళయంలో. ఆ తర్వాత నోవహు గారి తర్వాత ఎవరెవరు వచ్చారో చూసుకోవాలి. నోవహు గారు ఎవరండి? నోవహు గారు 3 కొడుకులు. ఆ 3 కొడుకుల్లో ఒక కొడుకు సంతానం షేమ్ సంతానంలో ఏర్పడాం. షేమ్, హామ్, యాపత్ అనేటువంటి 3 ఆ యొక్క దాంట్లో మరి షేమ్ సంతానంలోంచి ఆ 3 కొడుకుల్లో వీళ్ళంతా రకరకాలుగా యాపత్ అన్న ఆయన ఒక ప్రదేశాలు గోమెరు, మాగోగు అటు, అలాగే హాము, కూషు, నిమ్రోదు అట్లా జనస్ పెరుగుతూ ఉన్నారు. అట్లాగే షేమ్ సంతతి అర్పక్షదు వీళ్ళంతా వస్తూ ఉండగా ఆ షేమ్ సంతానంలో తెరహ ఆయన వచ్చాడు. తెరహ ఆయనకి అబ్రహాం కొడుకు. ఆయనకి మళ్ళీ 3 కొడుకులు, తెరహకి అబ్రహాం, నాహోర్, హారాన్ ఇట్లా చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు తెరహ కొడుకుల్లో అబ్రహాము ఆయనకి నచ్చాడు. అర్థమైందిగా? ఇప్పటికి అసలు మనిషి ఆదామావ పుట్టి అప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందయ్యా అబ్రహాం గారు వచ్చేటప్పుడు? సుమారు 2000 సంవత్సరాలు పై చిలుక అయింది అప్పటికి. అబ్రహాం గారు ఎప్పుడు వచ్చారా అంటే యేసు ప్రభువారు ఈ లోకానికి రాకముందు 2100 సంవత్సరాలకు పూర్వం. అంతకుముందు 2000 సంవత్సరాలు పైబడిన కాలమే జరిగింది మనిషి నిర్మాణం జరిగి. కాబట్టి అబ్రహాం గారు ఎప్పుడు అని అంటే 2100 సంవత్సరాలు ప్రభు కంటే ముందు, అంటే ఇవాళకి 4100 సంవత్సరాలు అప్పుడు అబ్రహాం గారిని ఏర్పరచుకున్నాడు దేవుడు. ఈ అబ్రహాం గారిని ఏర్పరచుకుంటా కారణం ఏంటండి? ఆయన్నే ఎందుకు ఏర్పరచుకోవాలి అని అంటే మనుషులందరినీ కన్నులారా చూస్తూ ఉంటాడు దేవుడు. అందరు మంచివాళ్ళు చెడ్డోళ్ళు ఎవడ ఎట్లా ఉంటాడో చూస్తూ ఉంటాడు. అబ్రహాం గారి గుణాలు ఆయనకి నచ్చినాయి కాబట్టి ఈయనైతే బాగుంటుంది. ఆయన ఆలోచిస్తున్నాడు, సృష్టికర్త అన్న ఆయన ఈ గిమ్మల్లో ఉండడని ఆలోచిస్తున్నాడట. నిజంగా బొమ్మలు తయారు చేసేవాళ్ళ తెరహు కుటుంబం. అబ్రహాం గారు నాన్నగారు బొమ్మలు తయారు చేసి ఏదో బొమ్మలు వాళ్ళు అనుకునే ఈ దేవత ఆ దేవత మనుషులంతే కదా కల్పించుకుంటారు చేస్తా ఉంటే వీళ్ళు దేవుడు ఎట్లా అవుతారు? ఇంత పెద్ద సృష్టిని నిర్మించి పాలిస్తున్నటువంటి దేవుడు వేరే ఉంటాడు. వీళ్ళట దేవుళ్ళు, బొమ్మలట దేవుళ్ళు అవుతాడని ఆయనకి ఆ స్వభావం వస్తూ ఉంది అబ్రహాం గారికి. అప్పుడు దేవుడు చూశాడు, ఇతను సృష్టిని గురించి ఆలోచిస్తున్నాడు, సృష్టి నిర్మాత ఎవరని ఆలోచిస్తున్నాడు. అందరూ కల్పించుకున్న మానవ కల్పితాలైనటువంటి విగ్రహాలు ఈ దేవుళ్ళు అనిపించట్లే ఆయనకి, ఆయనలో నిజాయితీ ఉంది అని చెప్పి దేవుడు ఆలోచించడం జరిగింది. ఆలోచించి ఆయన స్టార్ట్ చేసుకున్నాడు అబ్రహాం గారు. ఈ అబ్రహాం గారిని పిలిచి ఆయన్ని దీవించి ఆయనకు మంచి ఒక ప్రవచనం చెప్పాడు, ఇలా జరుగుద్దయ్యా అని. ఇప్పుడు తీసుకోవటానికి కారణం ఏంటంటే నీ తర్వాత ఇంతకాలం తర్వాత ఇలా జరుగుతుందయ్యా అని వాడు చెప్పాడు. అది జరిగింది. అప్పుడేమైనా యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నారా? లేదుగా. యేసుప్రభు వారు రాకముందు 2100 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన. దేవుడు ఎలా మాట్లాడాడు, అది ఎట్లా జరిగిందని మనం చూస్తే ఆయన మనిషి రూపంలో ఉన్నా లేకపోయినా మామూలుగానే జరిగిపోద్ది పరిపాలన.
మనిషి రూపంలో ఉన్నా లేకపోయినా జరిగిపోతూనే ఉంటుంది. అదే ఇప్పుడు ఆ వచనం మీకు చదివి వినిపించి ఆ ఏం వచనం చెప్పాడు, భవిష్యత్తు గురించి చెప్పాడు, అది ఎలా జరిగింది అని చెప్పి ఇప్పుడు చెప్పే కదా. ప్రభువు రాకమంటే 2100 సంవత్సరాల క్రితం జీవించినటువంటి అబ్రహాం గారిని దేవుడు ఏర్పరచుకుని, ఆయన 75 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏర్పరచుకున్నాడు. ఆయన అబ్రహాం గారిని 75 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆయనలో చూస్తా గుణాలు బాగున్నాయని చెప్పి ఏర్పరచుకున్నాడు. ఆదికాండం 15వ అధ్యాయం 13, 14 వచనాలు మీకు చదివితే సృష్టికర్త అయిన యెహోవా దేవుడు ఏం చెప్పాడు అదే మర్చిపోవద్దండి. యెహోవా అనగానే ఆయనలో యేసు ప్రభు కూడా ఉన్నాడనే గుర్తుపెట్టు వాళ్ళంతా. యెహోవా దేవుడు అన్నామంటే ఆయనలో యేసు ప్రభు కూడా ఆత్మరూపంలో ఉన్నాడు. కాబట్టి మళ్ళీ యేసు ప్రభు వేరు యెహోవా వేరు అని మీరు అనుకోక్కర్లా. కాబట్టి ఆయనకి ఏం చెప్పాడంటే 15వ అధ్యాయం 13, 14 వచనాలు. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. ఏంటంట నీ సంతతి వారు. ఇప్పుడు నీ సంతతి వారంటే అబ్రహాన్ని ఏర్పరచుకుని నువ్వు నీ ద్వారా బోళ్ళంత గొప్ప జనాంగం ఏర్పడిపోతుంది అబ్బాయి. నీకు లెక్కకు ఇసుక రేణువుల్లాగా ఉన్నటువంటి ఆ జనమందరూ నీ వంశం నుంచి వస్తారన్నారు. అప్పుడు కానీ పిల్లలు లేరు. ఆయన భార్య శారా గొడ్రాలు, పిల్లలు లేరు. ఈయనకి 75 ఏళ్ళు వచ్చినాయి. ఈయన ఏర్పరచుకుని నీ సంతతి ఈ దేశాన్ని ఏలే పరిస్థితి వస్తుంది అబ్బాయి అని చెప్పేశాడు. ఇదేంటి ఎట్లా జరుగుద్దని అనుకోవాలి ఆయన. దేవుడు అన్న ఆయన చెప్పాడు, ఎట్లాగో జరుగుతుంది అని చెప్పి నమ్మాడు. అదే ఆయనలో ఉన్న మంచి లక్షణం. దేవుడు చెప్పాడంతే, దేవుడు మాట్లాడటం కావాలి. కాబట్టి దేవుడు చెప్పాడు, అది జరుగుతుందనే ఆశతో ఆయన ఉన్నాడు. సరే ముందుగా ఏర్పరచుకున్నాడు. అబ్బాయి నిన్ను ఇలా దీవించబోతూ ఉన్నానని దీవించేశాడు. ఆ తర్వాత నువ్వు రా నేను చెప్పిన చోటుకి అన్నాడు. వచ్చేసాడు. మంది మార్బలం ఆ సంతానం ఆయన యొక్క సేవకులు అందరిని వేసుకుని ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చాడు. ఏంటయ్యా ఎక్కడికి వెళ్తానో నువ్వు ఎందుకు రమ్మంటున్నావు అని ఏమి అడగల. వచ్చేసాడు. ఆయన మంది మార్బలం వాళ్ళ తమ్ముడు కొడుకు అయినటువంటి లోతు వీళ్ళంతా కలిసి వచ్చేసారు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళిపోయారు. ఇక అక్కడ ఒక చోట ఉన్నారు. ఇక అక్కడికి వచ్చిన తర్వాత ఇక అక్కడ మధ్యలో కరువు వచ్చింది. మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళాడు, వచ్చాడు. అంతేగాని దేవా నాకు ఇక్కడ కరువు ఎందుకు వచ్చింది, నాకు ఇదేంటి బాధపట్ల. దేవుడు ఏం చేయమంటే అది చేయదలుచుకున్నాడు. మరి నన్ను ఇక్కడ తీసుకొచ్చారు కదా, ఇక్కడ కరువు ఎందుకు వచ్చిందని అడగల. ఇక అవన్నీ మనకు అనవసరం. నన్ను ఇక్కడికి రమ్మన్నాడు దేవుడు, నేను వచ్చేసాను అని చెప్పాడు. అది ఆ గుణమే నచ్చింది. ఆ తర్వాత తమ్ముడు కొడుక్కి ఈయనకి కొంచెం బాగా ఎక్కువ జనాభా అవటంలో ఎవరో పక్కకి వెళ్ళాలని నిర్ణయాలు తీసుకున్నారు. ఎందుకు ఇంత వివరంగా చెప్తున్నాను అంటే మీకు ఈ కథ బాగా అర్థమైతే కదా ఎవరికైనా చెప్పడానికి వీలవుద్ది. నానా విధమైన జ్ఞానం ఇవ్వాలి. అందుకోసం ఊరికి నా వచనం తీసుకుని 400 సంవత్సరాలు బానిసత్వం చేయమన్నాడు దేవుడు, చేస్తారన్నాడు, నిజంగానే జరిగింది అని చెప్పేస్తే అయిపోద్ది. అట్లా కాదుగా. ఎక్కడ ఏం కథ, ఏ సందర్భంగా జరిగింది, ఎప్పుడు ఆయన ఈ మాట అన్నాడు అనేది మనకు తెలియాలి కదా. ఆ తర్వాత మరి ఆ యొక్క లోతు ఈయన వచ్చినప్పుడు మళ్ళీ దేవుడు పైనుంచి చూస్తూ ఉన్నాడు. ఆయన ఏర్పరచుకున్నా కూడా అబ్రహాం అన్న ఆయన సణిగే గొణిగే మనిషా కాదా. ఇక్కడ కరువు వచ్చింది, నోరు మీద కూడా ఆ పక్కనున్న ఐగుప్తు దేశానికి వెళ్ళాడు, కాలం గడిపాడు, వచ్చేసాడు. అలాగే మళ్ళీ వీళ్ళ తమ్ముడు కొడుకు ఈయన దూరం అయినప్పుడు వాటాలు పంచుకోవాలి. కాబట్టి మరి ఈ దేశంలో మరి నువ్వు ఎట్టుంటావు నేను ఎట్టుంటా అంటే పచ్చగా ఉండేటువంటి పచ్చగా కనిపించేటువంటి పొలాలు గిలాలు ఉన్నటువంటి ప్లేసు మరి లోతు కోరుకుంటాడు. తమ్ముడు కొడుకు ముందు అంటాడు అబ్రహాం, నువ్వు ఏది కోరుకుంటే ఆ ప్లేస్కు నువ్వు వెళ్ళిపో, మిగతాది నాకు ఉంటుంది అన్నాడు. ఈ గుణం నచ్చింది. పరులను ప్రేమించటం, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అనేటువంటి ప్రధానమైనటువంటి బైబిల్ వాక్యం ఉంది. అది ఆనాటి నుంచి కూడా దేవుడు చూస్తున్నాడు. దేవుడు గుణం అది, ఇతరులను ప్రేమించాలి. కాబట్టి నీకు మంచిదే కోరుకుంటే నువ్వు మంచిదే తీసేసుకో, మిగతాదే నేను తీసుకుంటా. ఎవరైనా మనం వాటాలు పంచుకున్నప్పుడు ఏమంటాం, నాకు మంచిది కావాలి, నాకు మంచిది కాదా అంట. కానీ ఈయన గొడవ ఎలా ఉంది, తమ్ముడు కొడుకుని ఏమన్నాడంటే, బాబు నీకు ఏది కావాలనుకుంటే అది కోరుకో, మిగతాది నాకు వదిలిపెట్టు అన్నాడు. ఇది కూడా నచ్చింది ఆయనకి. మరి అప్పుడు కూడా దేవుడు ఆ స్వరం ద్వారా ఆయనకి ఒక ఆశీర్వదించాడు. లోతు మరి నువ్వు కోరుకున్న ప్లేస్కి వెళ్ళమన్నాడు. ఆయన ఏదో కోరుకున్నాడు. కానీ ఆ యొక్క సోదమా ప్లేసు చూపులకు అందమైందే, ఫలవంతమైందే, అన్నీ బాగానే ఉంటాయి. కానీ మనుషులు మంచివాళ్ళు కాదు. ఆ విషయం ఈయనకి తెలియదు కాబట్టి ఆ ప్లేస్ కోరుకున్నాడు, వెళ్ళిపోయాడు. తీరా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇదంతా దేవుడి దగ్గర లెక్కలు ఉన్నాయి. ఇదిగో అబ్రహాం క్యారెక్టర్ చూస్తున్నాడు, ఆయన గుణం ఎట్లా ఉంటుందని.
ఈ లోతు విషయంలో ఆయన చాలా మంచిగా ప్రవర్తించాడు, ధర్మంగా ప్రవర్తించాడు. తన తమ్ముడు కొడుక్కి ఏది కావాలంటే అది ఇచ్చాడు. ఆ తర్వాత ఎవరైనా ఏమనుకుంటారు, మంచిది కోరుకున్నాడు, నాకు చెడ్డది వచ్చింది, లేకపోతే నాకు ఫలవంతమైంది రాలేదని ఏడుపు ముఖం పెడతారు కొంతమంది. కానీ అట్లా ఏమీ లేదు. అక్కడ కోరుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క ప్లేస్ సొదమ అనేటువంటి ప్లేస్ అది. దాని రాజుగారు ఇంకా కొంతమంది 5 రాజులు ఉన్నారు అక్కడ. వీళ్ళందరి మీదకి వేరే రాజులు 4 వచ్చేసి దండయాత్రకు వచ్చేసి వీళ్ళందరిని పట్టుకుని పోతున్నారు. ఈ విషయం అబ్రహాంకి తెలుసు. అబ్రహాం తెలిసిన తర్వాత పోతే పోనీ మనకెందుకు, మంచిది కావాలని కోరుకుని పోయాళ్లే నా తమ్ముడు కొడుకు అని ఊరుకున్నాడా? ఊరుకోలా. అప్పుడు ఈయనకున్నటువంటి మంది మార్పాలు సేవకులందరిని వేసుకెళ్ళి దండెత్తినటువంటి 4 రాజులను జయించి ఈ 5కి సొదమ రాజుతో సహా ఇంకా 4కి కూడా ఎవరి రాజ్యం వాళ్ళకి అప్పచెప్పేసి వచ్చాడు. ఇది మంచి గుణం కాదా? ఇతరులకు సాయం చేసే గుణం కాదా? తెలుసుకున్నాడంతే, ఇదిగో అక్కడ ఆపద వచ్చింది అని చెప్పి తెలుసుకుని చేసి వచ్చాడు. చేసి వాళ్ళకి ఇచ్చి వచ్చాడు. అక్కడ ఒక మాట వచ్చింది, ఆ రాజుగారు, అయ్యా నువ్వు వచ్చి మమ్మల్ని రక్షించావు, ఆ శత్రువుల నుంచి మమ్మల్ని కాపాడావు, మరి నీకు ఇవన్నీ కూడా ఎంతైతే ఆ శత్రువులు దోచుకున్నది ఎంత మాకు ఇప్పించావో అదంతా మీకు ఇచ్చేస్తాను తీసుకోండి అన్నాడు. అబ్రహాం ఏమన్నాడు తెలుసా? అస్సలు ఏమి ముట్టుకోను, నేనేం ముట్టుకోను, నాది ఉన్నది నాకు చాలయ్యా, మీది నాకు ఏం వద్దు, కాబట్టి మీరు నాకు ఏమి ఇవ్వక్కర్లా, నా సేవకులు ఇక్కడ మీకు రక్షిస్తాకు వచ్చిన వాళ్ళు ఏమన్నా అన్నం తిన్నారేమో అది చాలు, అంతే, మీ దగ్గర భోజనం చేసి ఉంటారు కదా ఈ కొద్ది రోజులు, అది తప్ప నాకేం వద్దు అన్నాడు. ఇది కూడా దేవుడికి నచ్చింది. గుణం అబ్జర్వ్ చేస్తున్నాడు ఈయన ఎట్లాంటి వాడు, అది కూడా బాగా నచ్చింది. కాబట్టి అట్లా నచ్చి దేవుడు మరలా ఆశీర్వదించడం మొదలుపెట్టాడు, ఆశీర్వదించాడు. ఆ సందర్భం తర్వాత దేవుడు ఆయనతోటి ముఖాముఖిగా వచ్చి ఈ యొక్క ప్రవచనం ద్వారా మాట్లాడు. అయ్యా నాకు సంతానం వస్తుంది, ఎప్పుడు వచ్చినా నీకు మంచి సంతానం, ఇసుకురేయుడులాగా లెక్క పెట్టలేనంత సంతానం వస్తుందా అంటున్నాడు దేవుడు. ఈయనకేమీ పిల్లలు లేరు అప్పటికి. మరి అటువంటి పరిస్థితుల్లో అంటాడు, అయ్యా ఈ దేశం అంతా నీకు ఇచ్చేస్తా అంటున్నాడు. ఆ కనాను ప్రదేశం అంతా దగ్గర 10 జాతులు ఉంటాయి అక్కడ, వాటిని అన్నిటిని నీకు ఇచ్చేస్తా అంటే, అయ్యా నాకు వస్తుంది నేను తీసుకుంటా అంటానికి రుజువు ఏంటంటే, దేవుడు ఎంత న్యాయవంతుడంటే దేవుడికి అంత అవసరం ఏమైనా ఉందా? ఆయనతో మరి ఒక ఒప్పందం చేశాడు. ఒప్పందం ఆ రోజుల్లో ఒక ఒప్పందాలు చేసుకున్నప్పుడు మరి కొన్ని జంతువులు బలిచ్చి 2 ఖండాలుగా అటు ఇటు వేసి ఆ ఖండాల మధ్య నుంచి నడిచెళ్తే అది ఆ ఒప్పందం స్థిరపడిపోయినట్టు. ఒకవేళ ఒప్పందం ఆగింది అంటే ఈ మధ్యలో నడిచెళ్ళిన ఆయన చచ్చిపోయినట్టు సమానమే. అట్లాంటి ఒప్పందం అది. అంటే చావు వచ్చినా కూడా ఆ ఒప్పందం మారదు అన్న. అటువంటిది దేవుడు ఆ ఖండాల మధ్యగా అగ్ని రూపంలో నడిచి వెళ్ళిపోవడం జరిగింది. దీని ఒప్పందం గురించి ఇప్పుడు చెప్పినటువంటి వాక్యం ఏంటి అంటే, ఇప్పుడు చెప్పుకున్న వాక్యం ఏంటంటే, నీకు ఇన్నే ఇస్తాను అన్నాడు, బాగానే ఉంది, ఇది ఒప్పందం కూడా చేసాడు, నీకు ఇచ్చేస్తా ఈ కనాను ఈ ప్రాంతం అంతా అన్నాడు, నీకు నీ పిల్లలకి. కానీ నీ సంతతి వారు 400 ఏళ్ళు వేరే వాళ్ళకి బానిసత్వం చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత నేనే వాళ్ళ మీద పగ తీర్చుకుంటా. మిమ్మల్ని ఎవరైతే 400 సంవత్సరాలు బాధ పెట్టారో వాళ్ళ మీద పగ తీర్చుకుంటా, మీరు విస్తారమైన డబ్బు తీసుకుని మళ్ళీ మీ దేశానికి వచ్చే ఏర్పాటు నేను చేస్తా అన్నాడు. మరి ఇదేంటండి, ఎందుకట్లా అని అంటే, సృష్టికర్త ఆయన నిర్ణయం ఏదో ముందుగానే నిర్ణయం అయి ఉంటుంది. ఆ నిర్ణయం అక్కడ కూడా చెప్తాడు ఒక చోట, అమోరీయుల పాపం ఇంకా అక్కడ పండలేదట. పాపం పరిపక్వం కావాలి ఏదైనా శిక్షించాలంటే. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ కనాను జాతుల యొక్క పాపం పరిపక్వం అయితే కానీ వాళ్ళని శిక్షించే దిశగా వాళ్ళని తీసేసి ఇది వీళ్ళకి ఇవ్వాలి. న్యాయం తప్పుడు దేవుడు ఎప్పుడు వీళ్ళకి ఇవ్వాలి. కానీ ఆ పాపం పరిపక్వం అవటానికి ఇంకా 400, యాక్చువల్గా 430 సంవత్సరాలు, అది అన్ని చోట్ల 430, ఇక్కడ మటుకి రౌండ్ ఫిగర్ 400 సంవత్సరాలు అన్నారు. 2 400 సంవత్సరాల అబ్బాయి నీ సంతానం వెళ్ళవలసి ఉంటుంది. మరి ఎప్పుడు చెప్పాడు, ఎప్పుడు జరిగింది అనేది మనం చూడాలి. అబ్రహాం గారిని ప్రభు రాకముందే 2100 సంవత్సరాల క్రితం పిలిచి అబ్రహాం గారికి ఈ మాట చెప్పాడు, రాబోయే కాలంలో నీ సంతానం ఎలా వెళ్ళబోతుంది అన్నాడు. ఆయన సృష్టికర్త, మరి ఎట్లా వెళ్ళటం అంటే, ఆయన ఎన్నో యాంగిల్స్ ఉన్నాయి, అందరూ ఆయన మనుషులే. ఇతర జనులను శిక్షించినా, ఆయన ఏర్పరచుకున్న జనాంగాన్ని శిక్షించినా లెక్కే. ఎవరు పాపం పండేదాకా వాళ్ళని ముట్టుకోడు. ఆ యొక్క అక్రమం పూర్తి అవ్వాలి, ఆ అమోరీయులు ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ పాపాలన్నీ పండేదాకా ఆగి చేయాలి. కాబట్టి అంత టైం కావాల్సి వచ్చింది. కాబట్టి ఈ టైం ప్రకారం నేను చేస్తాను అన్నాడు. ఈ 400 ఏళ్ళు మరి
ఎలా అవుతుంది అనే దాని మీద ఇది ఎప్పుడు అమలు జరిగిందంటే సుమారు 200 సంవత్సరాల తర్వాత, అంటే 1900 ప్రభు కట్టే ముందు 1900 చూశారుగా. ప్రభువు కంటే ముందు 2100 సంవత్సరాల క్రితం దేవుడు చెప్తే, ప్రభు కంటే ముందు 1900 సంవత్సరాలకి, అంటే అది చెప్పిన తర్వాత 200 సంవత్సరాలకి అబ్రహాం సంతానంలోంచి యోసేపు అనే కుర్రవాడు ఐగుప్తు దేశానికి వెళ్ళటం జరిగింది. అదంతా రకరకాలమైన ప్రణాళికల ద్వారా యోసేపుని అక్కడికి పంపించాడు. ఎందుకు పంపించాడంటే ఇగో ఈ మాట, ఈ ప్రవచనం నెరవేర్పుకే. మనం అందరం అనుకుంటాం యోసేపుని వాళ్ళ అన్నయ్యలు అమ్మేశారు, అట్లా వెళ్ళిపోయాడు, అన్యాయం జరిగిందండి. నో, సృష్టికర్త యొక్క ప్రణాళిక అది. ఆయన ముందే నిర్ణయించాడు. కాబట్టి వీళ్ళంతా నిమిత్త మాత్రంలో ఎవరు వాళ్ళ అన్నయ్యలు అమ్మేయటం కానీ ఇంకోటి కొనుక్కోవటం కానీ వీళ్ళు మళ్ళీ ఆ యొక్క ఐగుప్తు దేశానికి వెళ్ళటం కానీ ఇదంతా సృష్టికర్త ప్రణాళిక. దేవుడు ముందుగానే ఇదంతా రచించి ఉంచుతాడు, అది జరుగుతాయి. కాబట్టి దాని ప్రకారమే 200 సంవత్సరాల తర్వాత దేవుడు చెప్పిన తర్వాత వీళ్ళు అక్కడికి వెళ్ళటం జరిగింది. అక్కడికి ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆయన మంచి స్థానంలో తీసుకెళ్ళాడు యోసేపుని. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు బాగా స్థిరపడిపోయి బలపడిపోయి ఇక అక్కడ 430 సంవత్సరాలు ఉంచాడు. ఎవరి కింద? ఐగుప్తు రాజుల కింద ఉంచాడు. మరి ఆ ఐగుప్తు రాజుల కింద ఉన్నప్పుడు ఐగుప్తు రాజులు వీళ్ళని బానిసలుగా చూశారు, వీళ్ళని ఎన్నో శ్రమలు పెట్టారు. టైం వచ్చేదాకా చూశాడు దేవుడు. టైం రావాలి. వచ్చింది. 430 సంవత్సరాలు ఒక వెనక్కి తెస్తానన్నాడు కదా, ఈ మాట చెప్పాడు కదా. అబ్రహాం గారితో ఏం చెప్పాడు? నీ యొక్క సంతానం అక్కడికి వెళ్తారు, 430 సంవత్సరాల తర్వాత నేనే పట్టుకొస్తా అన్నాడు. మరి నేను ఎట్ట పట్టుకురావాలి, ఆయన ఎట్ట పట్టుకురావాలి? వీళ్ళు వెళ్ళి యుద్ధం చేసి ఐగుప్తుల నుంచి రాగలరు ఏమన్నా? వీళ్ళు బానిసలు ప్రభు మీద యుద్ధం చేసి రాలేరు. కానీ దేవుడు ఏం చెప్పాడు? నేనే మిమ్మల్ని పట్టుకొస్తాను. ఎట్ట పట్టుకురావాలి? అప్పుడు ప్లాన్ చేసి, మరి దానికంటే ముందే 430 సంవత్సరాలకు ముందే ఆ ప్లాన్ చేసి మోషే అనేటువంటి వీళ్ళ జాతి మనిషిని ఆ యొక్క రాజ్యంలో రాజుగారి ఆస్థానంలో సకల విద్యలు నేర్చుకునేటట్టు చేశాడు దేవుడే. మోషే గారి పరిస్థితి అది. మోషే గారిని ఆ దేవుడు ఏర్పాటు అదంతా చేసి ఆ తర్వాత ఆయన్ని మళ్ళీ వెనక తీసుకొచ్చి ఒకసారి ఆయనకి చెప్పి, అబ్బాయి నిన్ను ఏర్పరచుకున్నా నేను. ఈ ఇజ్రాయేల్ ప్రజలందరూ 430 సంవత్సరాలకి కంప్లీట్ అవుతా ఉంది, అయ్యే సమయానికి తీసుకొచ్చేయాలి వెనక్కి. అందుకు నిన్నే నేను ఏర్పరచుకున్నా. అయ్యో నేనెట్లా, నువ్వెట్లా అనేది ఏం లేదు, నేను చూసుకుంటా అన్నాడు. అంతా నేను చూసుకుంటా అని చెప్పాడు. ఆయనకి చెప్పి ఆ మోషే గారి ద్వారా ఇక అన్ని ఏదంటే అది చేయించాడు. ఐగుప్తునిలోంచి బయటికి రావటం మాటల, పైగా ఆ యొక్క ఫరో హృదయం కఠినపరిచి వీళ్ళని అసలు వదలకుండా చేశాడు. మళ్ళీ ఇది కూడా ఈయన చేతిలోనే ఉంది. ఎవడ హృదయం అన్న కఠినపరచాలంటే కఠినపరుస్తాడు, మెత్తం చేయాలంటే మెత్తం చేస్తాడు, ఏదైనా ఏం చేయగలడు. ప్రణాళిక ప్రకారం ఏది జరగాలో అది జరిపిస్తాడు. అంటే ఎవరు పడితే వాళ్ళకి ఏం చేయడు. కాబట్టి అక్కడ వాళ్ళకి కఠినపరిచాడు. ఎందుకు అని అంటే వాళ్ళకి ఈయన దేవుడు అనే విషయం తెలిసే విధంగా చేయటం కోసం 10 రకాలైనటువంటి ఆ యొక్క శిక్షలు వాళ్ళ మీద అమలు చేశాడు ఐగుప్తు ప్రజల మీద, వాళ్ళని వదలకుండా ఉన్నందుకు. అదంతా ప్రజలందరూ కన్నులారా చూసి, ఇదిగో ఈ ప్రజలున్నారే, ఈ అబ్రహాం సంతానం నుంచి వచ్చినటువంటి ఆ యొక్క ప్రజలున్నారే, వారి దేవుడే అసలైన దేవుడని ఐగుప్తు మొత్తం తెలుసుకోవాలని చెప్పి ఆ యొక్క 10 తెగుళ్ళు కానీ ఆ రకరకాల శిక్షలు కానీ అన్నీ అమలుపరిచి చూపించి, వింతలు విడ్డూరాలకు అన్నీ, దారిలో సముద్రాన్ని చీల్చుతాడు, మొత్తం అంతా అందరూ చూస్తారు, అన్నీ చూడాలి వాళ్ళు. ఇదిగో ఈ దేవుడు తప్ప ఇంకొక దేవుడు లేడు, మనం ఆరాధించేవాళ్ళు దేవుళ్ళు అనుకునేవాళ్ళు వట్టిదే అని వాళ్ళు గ్రహించడానికి. వాళ్ళు ఆరాధించేవాళ్ళు దేవుళ్ళను, ఆయన సూర్యదేవుడిని ఆరాధిస్తారు ఐగుప్తులో, అదంతా వట్టిదే. వీళ్ళ దేవుడు ఏదనుకుంటే అదే జరుగుతుంది, మనకు దేవుళ్ళ వల్ల ఏం కాదని వాళ్ళందరికీ తెలియటం కోసం అలా చేసి ఆయన తీసుకురావడం జరిగింది. కాబట్టి ఆ యొక్క మరి మోషే గారి ద్వారా మొత్తం ప్రజలందరిని విడిపించి, అప్పుడు ప్రభు కంటే ముందు 1455 సంవత్సరాలు ఆ ప్రాంతంలో వీళ్ళందరినీ కనాను దేశానికి దేవుడు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ ఎంత ప్రణాళిక ఉంది. నేను అనేది ఏంటంటే 430 సంవత్సరాలు అక్కడ బానిసత్వం చేయవలసి ఉంటుంది అనేది దేవుడిని సిద్ధపరిస్తే, ఆ బానిసత్వం చేయటానికి ఎట్లా మరి వీళ్ళని వెళ్ళటానికి ఎలా చేయాలని ఆయన ఏర్పాటు. ఆ తర్వాత నేనే వాళ్ళకి శిక్ష విధించి తీసుకొస్తా అన్నప్పుడు ఎట్లా తీసుకురావాలని మోషే గారిని ఏర్పరిచి వాళ్ళని ఎలా తీసుకురావాలో మరి వాళ్ళని శిక్షిస్తానన్నాడు కదా. 430 సంవత్సరాలు వీళ్ళని బాధ పెట్టినందుకు గాను దానికి ఫలితం
వాళ్ళు కూడా అనుభవించేట్టు చేయాలని ఈ 10 రకాలైనటువంటి తెగుళ్ళు వాళ్ళ మీద కలగజేసి తీసుకొచ్చాడు. అట్లా ఆయన అక్కడి నుంచి తీసుకురావటం, వీళ్ళందరినీ తీసుకురావటం జరిగింది. ఇప్పుడు దేవుడు చెప్పినటువంటి ప్లేస్ వీళ్ళు మరి చాలా అక్కడ ఉంటాయి. ఆ ప్లేసులు అన్నీ కూడా అక్కడ ఉన్న జాతులన్నీ ఒక దగ్గర 10 జాతులు ఉన్నాయి. అవి కెవీయులు, కబిజీయులు, కదోనీయులు, హిత్తీయులు, పెరిజీయులు, రెఫాయిములు, అమోరీయులు, కనానీయులు, గిర్గాషీయులు, యెబూసీయులు, ఇటువంటి జాతులన్నీ ఇదంతా కనాను ప్రాంతం అంటారు. వీళ్ళందరినీ జయించేటట్టు చేసి ఈ ప్రజలకి, అబ్రాహాం సంతానమైనటువంటి ఈ ప్రజలకి ఆ దేశాన్ని, ఇజ్రాయేల్ ప్రజలకి ఆ దేశాన్ని అప్పచెప్పడం జరిగింది. ఒక్కసారి ఆయన అన్నాడంటే అది జరిగిందా జరగలేదా? ఎప్పుడు జరిగింది? ఆయన చెప్పిన తర్వాత 200 సంవత్సరాలు బిగినైంది. మళ్ళీ 400 సంవత్సరాలు బానిసత్వం జరిగి ఆ తర్వాత వాళ్ళని తీసుకురావడం. అంటే ఆయన చెప్పిన మాట దరిమిలా ఎంత టైం పట్టింది? 200 సంవత్సరాల తర్వాత జరగటం, తర్వాత 430 సంవత్సరాలు బానిసత్వం, 630, ఆ తర్వాత తీసుకురావడం. అంటే ఇంత నిడివి తీసుకుంది. 700 సంవత్సరాల నిడివిలో ఆయన చెప్పిన ఒక్క మాట జరిగి తీరింది. దానికి ఆయన ఎలా చేసింది మనకు తెలుసు. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థం చేసుకునేది ఏంటంటే, ఈ అబ్రహాం అన్న మనిషిని ఎంచుకోవడంలో ఆయన గొప్ప గుణాలు ఏం చూశాడంటే దేవుడు, ఎందుకంటే అబ్రహాం అన్న ఆయనలో చాలా మంచి గుణాలు ఉన్నాయి. అటువంటి గుణాలు ఈ లోతు ఉండేటువంటి ప్లేసు పాపం పండిపోయింది. పండిపోతే ఆ పాపం పండిపోయినప్పుడు అదంతా మరి వడగండ్ల, అగ్ని వడగండ్లు తోటి కురిపించి భస్మీపట్లం చేసేయాలని దేవుడు అనుకున్నాడు. అగ్ని గంధకాలు కురిపించి నాశనం చేసేయాలని ప్లాన్ చేసుకున్నాడు దేవుడు. చేసుకుని మరి అక్కడ వెళ్ళే ముందు మళ్ళీ ఈ అబ్రహాం గారంటే ఆయనకి ఇష్టం, అంతా బాగానే ఉంది. మళ్ళీ ఈయన్ని ఎప్పటికప్పుడు పరీక్ష చేస్తూ ఉంటాడు. ఒక 3 రూపాల్లో వేసుకుని అతిథుల్లాగా వచ్చారు. అతిథులు వస్తే ఎవరైనా అంతగా పట్టించుకుంటావా? అబ్రహాం గారు మరి గడగడ వణికిపోయి ఆ 3 అతిథులకి మంచి ఆతిథ్యం ఇచ్చి చక్కని భోజనాలు పెట్టి పంపించాడు. ఎవరో ఈయనకి తెలియదు. అప్పుడు అందులో ఒక ఆయన యెహోవా దేవుడు, అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలు కదా, వాళ్ళు 3 రూపాయలతో వచ్చారు, స్వీకరించారు. మళ్ళీ నచ్చాడు ఆయన. ఇదిగో మేమెవరో తెలియకుండా మాకు ఎంత చక్కని ఆతిథ్యం ఇచ్చావా అని చెప్పి అప్పుడు మళ్ళీ చెప్తాడు అనమాట. ఆయన మళ్ళీ అక్కడ ఆశీర్వదించి మళ్ళీ ఇక్కడ గుణం చూశాడు. లోతు అని ఆయన ఆ ఊళ్ళో ఉన్నాడు కాబట్టి అక్కడ సొదొమ గొమొర్రా ప్లేస్లో ముందుగా వేరే శత్రురాజులు వచ్చి ఆ ప్లేస్ని పట్టుకుపోతున్నారని చెప్పి వెళ్ళాడు, జయించాడు, మళ్ళీ ఆయన దాకా అప్పచెప్పాడు. దేవుడే వచ్చి శిక్షించబోతున్నాడు ఆ ప్లేస్ని, ఆ ప్రజల యొక్క క్రియలు బాగుండలేదు కాబట్టి. మరి లోతు కూడా ఎగిరిపోతాడు. అప్పుడు మళ్ళీ పొరుగు వారి గురించి ఆలోచించే గుణం, ఇతరులను కాపాడాలి, ఇతరులకు సాయం చేయాలనే గుణం ఉండకపోతే ఏ మనిషికైనా ఎంత ఆలోచన ఎందుకు వస్తుంది? దేవుడు చెప్తాడు, ఇదిగో అబ్బాయి పలానా సొదొమ గొమొర్రా అనే ప్లేస్ చప్పగా చెడిపోయింది, నేను శిక్షించదలుచుకున్నా, అగ్నిగంధకాల వర్షం వెళ్తున్నా అన్నాడు. ఎందుకంటే తన సేవకులకి చెప్పకుండా ఏం చేయడు అని వాక్యం. అలాగే మరి అబ్రహామునైతే తన సొంత మనిషిలాగా చూసి ఆయన చెప్పకుండా ఏం చేయడు. ఇట్లా చేస్తున్నానయ్యా అన్నాడు. అయ్యా మరి ఇందులో లోతు ఉన్నాడు కదా అంటే, ఉంటే నేనేం చేయను అంటాడు. అప్పుడు ఈయన అక్కడ రిక్వెస్ట్ చేస్తూ మొదలు పెడతాడు. అయ్యా మంచివాళ్ళు ఒక 50 మంది ఉంటే వదిలేస్తారా? అట్లా 45 ఉంటే వదులుతారా? 50 ఉంటే వదులుతారా? అలాగే 40 ఉంటే అట్లా అంటున్నాడు. 45, 40 ఇట్లా 3 సార్లు 5 తగ్గించుకుంటూ వచ్చాడు. తర్వాత 10 తగ్గించుకుంటుంటాడు. 30 ఉంటే, 20 ఉంటే, 10 ఉంటే వదులుతారా అంటున్నాడు. ఎందుకంటే ఈ లోతును బయటపడేయాలని. 10 మంది అన్న ఉండకపోతారా అక్కడ మంచివాళ్ళు, కనీసం బతుకుతారా అంటే ఇతరుల గురించి ఆలోచన. పాపమే, ఆ దేశం అంతా పాపమే చేసింది. కానీ కొద్దిమంది మంచివాళ్ళు ఉంటారు కాబట్టి ఆ దేశాన్ని రక్షించాలి, తద్వారా తన తమ్ముడు కుమారుని సంతానం ఆ యొక్క కుటుంబాన్ని కూడా రక్షించాలి ఆలోచన. అది దేవుడికి నచ్చుతుంది. ఇతరుల గురించి ఇంత ప్రాధేయపడుతున్నాడు. ఏ దేవుడైనా ఒక ఆయన ఇన్నిసార్లు రిక్వెస్ట్ ఎవరైనా చూస్తాడు? నిజంగా 6 సార్లు రిక్వెస్ట్ చేశాడు, 6 సార్లు కూడా ఎస్ అన్నాడు. కానీ అక్కడ 10 మంది కూడా నీతిమంతులు లేరు. ఇప్పుడు లేపేయాలి. ఇక అబ్రహాం కూడా అడగలేకపోయాడు, లేపేయాలి. అయినా దేవుడికి ఏదైనా అధికారం ఉంది. అబ్రహాం మోహం చూసి పాపం తన తమ్ముడు కొడుకు గురించి బాధపడుతున్నాడు చూసి, అబ్బాయి మీ తమ్ముడు కుటుంబాన్ని మట్టికి రక్షించి మిగతాని లేపేస్తున్నాడు. తమ్ముడు కుటుంబాన్ని రక్షించాడు, మిగతాది లేపేశాడు. దయగలవాడు,
ఏదైనా దాన్ని సడలించగలడు. ఏదైనా కూడా ఆయన ప్రణాళికలో ఏది జరగాలో అది జరిపించే పూజ అయింది. ఆ యొక్క సొదమ గొమొర్రా పట్టణాలు భస్మీపట్నం చేయాలనేది ప్రణాళిక ప్రకారం చేసి తీరాడు. కానీ అందులో ఉన్న కుటుంబాన్ని రక్షించాలనుకున్నాడు, రక్షించాడు. ఆయన చేతుల్లో పని ఇదంతా. కాబట్టి ఇప్పుడు చూసేది ఏంటంటే అబ్రహాం గుణం మళ్ళీ తేట తెల్లవైంది. ఇతరుల గురించి ఎంత ప్రాధేయపడతాడు. ఇట్లా మనలో అటువంటి ఇతర గుణాల గురించి బాగా ఆలోచించి వాళ్ళకి ఏమైనా సహాయం చేయాలని గుణం ఉన్నవాళ్ళు అంటే దేవుడికి బాగా ఇష్టం. ఆనాడు అబ్రహాంకి ఆ గుణం ఉండబట్టి దేవుడు బాగా ఇష్టపడతాడు. క్షణం పరీక్షలు పెట్టుకుంటూ వచ్చేవాడు, అన్నిటిలో కూడా నెగ్గాడు. అట్లాగే మనం కూడా ఈ రోజున మంచి గుణం, ఇతరులకు సహాయం చేయాలి, త్యాగపూరితంగా మనకేమైనా పోయినా పర్వాలా, ఇతరులు బాగుండాలి అనేటువంటి పనులు చేస్తూ ఉంటే దేవుడి దగ్గర లెక్కల్లో ఉంటాయి అవి. అనేక మందిని ఆ తర్వాత రోజుల్లో కూడా దేవుడు అన్ని ఇతర జనాల్లోంచి కూడా ఈ గుణాల్లో ఉన్న వాళ్ళని ఎంచి వాళ్ళు ఎలా అయినా సరే ప్రభు మార్గంలో వచ్చేట్టు ఆయనే చేసుకున్నాడు. అనేక సాక్ష్యాలు అవి. మంచి గుణవాళ్ళ ఉన్న అందరినీ కూడా ఎట్లా రక్షణల మార్గంలోకి వచ్చేట్టు ఆయన చేశాడు. ఆయన కష్టపడి ఆ గుణాలు సరైనవి లేవనుకో ఊరికినే దేవుడు ఏం చేయడు. ముందు మన గుణాలు బాగుండాలి. గుణాలు బాగుంటే దేవుడు ఏదైనా చేయటానికి ప్రయత్నం చేస్తాడు. గుణాలు బాగుంటే ఏం చేయడు. మొట్టమొదటిగా ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? ఒకటి చెప్పుకున్నాం. ఏది? ఒక్క ప్రవచనం ముందుగా అబ్రహాం గారికి ఎలా జరుగుతుంది అన్నాడు, అలా జరిగింది. క్రైస్తవులుగా ఉన్న అందరికీ కూడా కథ అంతా తెలుసు, కానీ ఏది ముందు ఏది వెనక బాగా తెలియదు. కాబట్టి ఇట్లా బానిసత్వానికి వెళ్ళాలని అని చెప్పాడు, అలా అయ్యింది అంటాం. కానీ దీంట్లో ఇంత అంతరార్థం ఉందని, అబ్రహాంనే ఎందుకు ఎంచుకున్నాడని మనం ఎవరైనా అడిగితే ఎందుకు ఈ కారణాల చేత అబ్రహాంని ఎంచుకోవటం జరిగింది అని చెప్పడం జరిగింది. ఇక ముందుగానే మీకు చెప్తూ వచ్చా, అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానంలోనే అన్యజనులకు దీవించాలని చెప్పేశాడు. అబ్రహాం ఇచ్చిన వాగ్దానంలోనే ఇజ్రాయెల్ ప్రజలే కాదబ్బాయి, ఇతర జనులకు కూడా నేను ఆశీర్వదించడానికే, నీ ద్వారా ఆశీర్వాదం కలగటానికే నా యొక్క ప్రణాళిక అని చెప్పేశాడు. కాబట్టి ప్రపంచంలో ప్రజలందరినీ ఆశీర్వదించడానికి ఆయన కంకణం కట్టుకున్నట్టు తెలుస్తుందా? ఇజ్రాయెల్ ప్రజలు ఒక్కళ్ళైనా? నో. ఆ రోజునే చెప్పేశాడు, నువ్వు మీ జాతి ఇతర ప్రపంచంలో ఉన్న ప్రతి జాతిని కూడా ఆశీర్వదించడానికి నాకు ప్రణాళిక అని చెప్తుంది జరిగింది. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18-19. వారి సహోదరులో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించేదను, అతని నోట నా మాటలను చూదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడి వారితో చెప్పును, అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దాని గూర్చి విచారణ చేసేదను అని చెప్పాడు. కాబట్టి ఈ యొక్క దీని వివరణ మరి తర్వాత ఎపిసోడ్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. మరి ఇక్కడ దానికి లైట్గా కొంచెం చెప్తాను, తర్వాత ఎపిసోడ్లో దాన్ని పూర్తిగా సంగ్రహంగా చెప్తా. ఏంటి అంటే, ఏమనుకుంటాం మనం యేసు ప్రభు వారు ఈ లోకంలో రావటం అనేది అది అప్పటికప్పుడు జరిగిందే అని అనుకునేది కాదు. ఇది ఏనాడండి? ద్వితీయోపదేశకాండం యేసు ప్రభు వారు ఈ లోకానికి రాకముందు 1445 సంవత్సరాల క్రితం మోషే నాయకత్వంలో ప్రజలందరినీ వెనక తీసుకొస్తున్న రోజుల్లో ప్రభు కంటే ముందు 1445 సంవత్సరాల క్రితం ఈ మాట పలికాడు. ఈ మాట యేసుక్రీస్తుని రాబోయే కాలంలో పుట్టిస్తున్నానబ్బాయ్ అని చెప్పాడు. ఇప్పుడు దాకా యెషయా గారు కన్యక గర్భవతిని పుడుతుందని చెప్పింది మొదటిదేమో 740 సంవత్సరాల క్రితం చెప్పాడు బైబిల్లో, అలా వచ్చాడు అన్ని వరకే తెలుసు జనాలకి. నో, అక్కడి నుంచి ఉంది. మోషే ద్వారా చెప్పినటువంటి ఈ మాట యేసు ప్రభు గురించి అని మనం అర్థం చేసుకోవాలి. దీని వివరణ సంగ్రహంగా నెక్స్ట్ ఎపిసోడ్ తీసుకెళ్దాం. ఇప్పుడైతే మరి ఇక 130వ ఎపిసోడ్ని ఇంతటితో ముగించుకుందాం. దేవుడి యొక్క మాటలని సాక్ష్యాన్ని దీవించుడు కాక చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈరోజు ఈ 130వ ఎపిసోడ్ను కూడా మీ సృష్టికర్త సబ్జెక్టులో మీరు నన్ను మరుగుపరిచి నా నోటి ద్వారా మీరు మాట్లాడేస్తారు. సంగ్రహంగా అసలు విషయాన్ని బిడ్డలకు అర్థమయ్యే రీతిలో నా నోటి ద్వారా మీరు చెప్పించారు. అంతేకాకుండా అది అర్థమయ్యే జ్ఞానం కూడా వారికి దయచేసినందుకు స్తోత్రాలు. ఈ జ్ఞానం ద్వారా ప్రభు అనేక మందిని వారు వెలిగిస్తూ మీరు సృష్టికర్త, మీరు తప్ప వేరే సృష్టికర్త లేడు అనే విషయాలు అనేక మందికి చెప్పడానికి వారిని తగిన విధంగా ప్రోత్సహించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. నిరంతరం మీ కాపుదల మా అందరి మీద నుంచి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటాను. వందనాలు.